ఈ రోజు వీడియోలో నేను మందు తాగినా కూడా లివర్ ని సేఫ్ గా ఎలా ఉంచుకోవాలో చెప్పబోతున్నాను. షుగర్ తో బాధపడే వాళ్ళు మామిడి పళ్ళు తినచ్చా లేదా అనేది చెప్పబోతున్నాను. అలాగే ప్రతిరోజు వందల మంది స్త్రీలతో ఇష్టం లేకపోయినా సెక్స్ చేసిన ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. 200 మంది పిల్లల్ని కన్నా ఒక బానిస గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆవలింత వచ్చినప్పుడు నోరు కప్పలా తెరుస్తాం. అలా తెరిచిన నోరు మళ్ళీ తెరుచుకోకపోతే ఏంటి పరిస్థితి? సేమ్ ఇలాంటి ఒక సమస్య ఒక అమ్మాయికి వచ్చింది. న్యూ జెర్సీకి చెందిన 21 సంవత్సరాల జెన్నా సినెట్రా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి ఈ విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆవలింత రావడంతో ఆమె పెద్దగా నోరు తెరిచిందంటే ఆమె దవడ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. తిరిగి నోరు మూసుకోకపోవడంతో భరించలేనంత బాధను తను అనుభవించింది. బంధువుల సాయంతో డాక్టర్లకు తన గోడును వెళ్లబోసుకుంది. విషయం తెలిసి డాక్టర్లు వెంటనే ఆమె ఎక్స్రే తీయడంతో అసలు విషయం తెలిసింది. బలంగా ఆవలించడం వల్ల దవడ ఎముక పక్కకు జరిగిందని గుర్తించారు. దాంతో కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నొప్పి తగ్గడానికి నోటి వద్ద అనస్థేషియా ఇచ్చారు. దాని తర్వాత దవడలు సరిచేసి తల నుంచి దవడ దాకా బ్యాండేజ్ వేశారు. దీంతో ఆమె దవడ ఎప్పటిలాగా యథాస్థితికి వచ్చింది. ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచారు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆవలించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్నా పన్ను ఇరుగుతుందంట. కరెక్ట్గా ఈ సామెత ఈ అమ్మాయికి సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ దేశంలో అత్యధికంగా ఉన్న ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 80 మంది పార్లమెంట్ సభ్యులను లోక్సభకు పంపే ఉత్తరప్రదేశ్ రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రం. అన్ని రాజకీయ పార్టీలను గేమ్ చేంజర్ గా మార్చే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. సాధారణంగా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఢిల్లీ వెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీలకు మాత్రమే ఢిల్లీ సింహాసనం దక్కే అవకాశాలున్నాయి. అందుకే ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ వెళ్లే దారి అని పిలుస్తారు. మద్యం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే మాత్రం పట్టించుకోకుండా తాగేస్తూనే ఉంటారు మందు ప్రియులు. అయితే ఇలాంటి మందు బాబులకు శాస్త్రవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. మందు తాగినా లివర్ సేఫ్ గా ఎలా ఉంచుకోవాలో అని కొన్ని పరిశోధనలు జరిగాయి. మందు బాబుల కోసం సరికొత్త పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఒక జెల్ ని కనిపెట్టారు. అదే యాంటీ టాక్సికెంట్ జెల్. మందు తాగక ముందు కానీ, తాగేటప్పుడు లేదా తాగిన తర్వాత కానీ ఈ జెల్ ని వేసుకుంటే మన శరీరంలో ఉన్న లివర్ కు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఈ జెల్ కు సంబంధించిన విషయాన్ని నేచర్ నానో టెక్నాలజీ అనే జర్నల్ తాజాగా ప్రచురించింది. స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు యాంటీ టాక్సికెంట్ జెల్ తయారు చేశారు. ఈ జెల్లో గ్లూకోజ్ గోల్డ్ నానో పార్టికల్స్ తో పాటు వే ప్రోటీన్ నుంచి ఉత్పత్తి అయిన నానో ఫైబర్లు కలిగి ఉంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ తో కప్పి ఉంటాయి. గ్లూకోజ్ గోల్డ్ నానో పార్టికల్స్ తో జరిగే రసాయనిక చర్యకు ఐరన్ ఉత్ప్రేరకంగా పనిచేసే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉత్పత్తి చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాంటీ టాక్సికెంట్ జెల్ ఎలుకలపై పరిశోధనలో మంచి ఫలితాలు ఇచ్చిందంట. ఇది రక్తంలో కలిసిన లివర్ పై పెద్దగా ప్రభావం పడదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా లివర్ తో పాటు శరీరంలో ముఖ్యమైన అవయవాలు మందు కారణంగా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని దేవాలయాలలో రాగి ఉన్న రహస్యాలను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. ఆ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక ఆలయాల్లో ఒరిస్సాలోని కోనార్క్ సూర్య భగవానుడి ఆలయం కూడా ఒకటి. పురాతన కాలంలో శాపగ్రస్తుడై కుష్ఠరోగం బారిన పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కోనార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని ఆ సూర్య భగవానుడిని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఈ క్రమంలో సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం ఒకటి లభించింది. ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోనార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతం కోనార్క్ ఆలయంలో సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం లేదు. ఇప్పటికీ కూడా ఆలయంలో ప్రతిష్ఠించిన సూర్య భగవానుడి విగ్రహం ఏమైందో ఎవ్వరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోనార్క్ లో ఉన్న ఆలయాన్ని గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. అప్పట్లో కోనార్క్ ఆలయాన్ని దాదాపు 12,000 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సూర్యుని రథం వలె ఆలయానికి 2 వైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అదే విధంగా వారంలోని 7 రోజులను సూచించే విధంగా ఆలయానికి 7 గుర్రాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా ఖచ్చితమైన సమయాన్ని లెక్కిస్తారు. మరొక విషయం ఏమిటంటే ఈ ఆలయానికి చెక్కబడి ఉన్న చక్రాలు సూర్యుడు పరిభ్రమణాన్ని తెలియజేస్తాయి. ఇప్పటికీ ఆలయంలో విగ్రహం లేకపోవడం ఒక విశేషం. కానీ రథసప్తమి వేడుకలప్పుడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు మామిడి పండ్లు తినచ్చా తినకూడదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. తినకుండా ఉంటే మంచిదే కానీ తినకుండా ఉండలేని వాళ్ళు పరిస్థితి ఏంటి? భారత్ లోని వివిధ కాలేజీలకు చెందిన పరిశోధకులు ఈ మధ్య కాలంలో మ్యాంగోస్ డయాబెటీస్ అనే రీసెర్చ్ పేపర్ ని విడుదల చేశారు.
ఈ పేపర్ ప్రకారం డయాబెటీస్ ఉన్న వ్యక్తి మామిడి పండ్లను తినడం మానేయాల్సిన అవసరం లేదు, కానీ వైద్యుల సిఫార్సుల మేరకు వారు తక్కువ క్వాంటిటీలో వాటిని తింటే పర్వాలేదని అంటున్నారు. మామిడి పండ్లను మితంగా తింటే డయాబెటీస్, షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం లేదని డాక్టర్ మనోజ్ మరియు ఇతర పరిశోధకులు అంటున్నారు. ఒకేసారి అతిగా మామిడి పండ్లను తినకూడదు. తక్కువ మోతాదులో మామిడి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదంట. ఒక వ్యక్తి భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి బాగా పెరుగుతుంది. అప్పుడు మామిడి పండ్లు తినడం వల్ల మరింతగా పెరుగుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే మామిడి పండ్లు తినకూడదు. స్నాక్ సమయంలో మామిడి పండ్లను తినొచ్చు. అది కూడా రోజుకి 100 నుంచి 150 గ్రాములు మాత్రమే తినాలి. అంతవరకు అయితే పర్వాలేదని డాక్టర్స్ చెబుతున్నారు. అతని ఒడ్డు పొడుగు చూసి ఎవరైనా సరే కుళ్ళుకోవాల్సిందే. మంచి శరీర దారుఢ్యంతో నలుగురు చేసే పనిని ఒక్కడే చేసేలా ఉండేవాడు. అతని అందం, శరీరమే తనకి శాపంగా మారింది. నల్లని శరీర ఛాయ, కండలు తిరిగిన దేహం, మహిళలకు కలల రాకుమారుడు అనే చెప్పాలి. చరిత్ర మరువలేని మనిషి అతడు. ధైర్య సాహసాలు కలిగిన ఓ బానిస. కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే ప్రతిరోజు 100 మంది స్త్రీలతో బలవంతంగా సెక్స్ చేయించేవారు. ఆ క్రమంలో 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. దాదాపు 30% మంది అక్కడ ప్రాంత జనాభా అతని సంతానం అంటే ఆశ్చర్యపడాల్సిందే. ఆ వ్యక్తి మరెవరో కాదు, పాటాసేక. 1828లో బ్రెజిల్ సావ్ పోలోలో జన్మించాడు. అసలు పేరు రోక్ జోస్ ఫోరెన్సియా. జోక్విమ్ జోస్ డి ఒలివేరా అనే ఓ భూస్వామి పటాసేకాని కొనుక్కుని బానిస చేసుకున్నాడు. బానిసత్వం అధికారికంగా ఉన్న ఆ కాలంలో అణిచివేతదారులపై అనేక సార్లు తిరుగుబాటు చేశాడు. తనలాగా బానిసత్వం అనుభవిస్తున్న వారికి అండగా నిలబడి సంఘాలను ఏర్పాటు చేయడంలో కూడా సహాయం చేశాడు. అతని పేరు వెనకాల చాలా కథలు ఉన్నాయి. 19వ శతాబ్దంలో బ్రెజిల్లో బానిస వ్యాపారం విపరీతంగా జరిగే రోజులవి. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఈ వ్యాపారంలో సాటి మనుషులన్న దయ కూడా లేకుండా నల్లజాతి వాళ్ళని కొనుగోలు చేసి వారితో తమ ఇళ్లలో అడ్డమైన పనులు చేయించుకునేవారు. అలా తీసుకువచ్చిన వాళ్ళలో పాటాసేక కూడా ఒకడు. అతడు చూడడానికి మంచి హైటు, వెయిట్ ఉండేవాడు. తన దృఢమైన శరీరాన్ని చూసిన అక్కడి బానిస యజమానులకు ఒక వింత అయిన ఆలోచన వచ్చింది. అతని శరీర సౌష్ఠవం, బలమే అతనికి శాపంగా మారింది. అంతే, అక్కడున్న నల్లజాతి యువతులతో బలవంతంగా సెక్స్ చేయించారు. అలా వారికి జన్మించిన బిడ్డలు బలంగా పుట్టడంతో పాటు అన్ని పనులు చేస్తారని యజమానులు భావించేవారు. దీంతో పాటాసేకకు పిల్లలు కనే బాధ్యత మాత్రమే అప్పగించారు. ఇలా అతని వల్ల దాదాపుగా 200 మందికి పైగా పిల్లలు కలిగారు. అతని ద్వారా పుట్టిన పిల్లలు అతనిలాగే దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారనేది ప్రధాన కారణం. కొందరు అతన్ని ప్రేమించి శృంగారం చేస్తే మరికొందరు డబ్బులిచ్చి మరీ అతడితో శృంగారంలో పాల్గొనేవారు. అందులో అతని యజమానుల ద్వారా కేటాయించిన బానిస స్త్రీలకు జన్మించిన వారు ఎక్కువగా ఉంటారు. అయితే అతని ద్వారా పుట్టిన బిడ్డలకు 11 ఏళ్లు వచ్చేసరికి యజమానులు పనిలో పెట్టి వాళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయించేవారు. పిల్లలను అమితంగా ప్రేమించేవాడు పటాసేక. ఇతరులాగే బానిసలుగా కాకుండా ఉండాలని కోరుకున్నాడు. వారికి చదవడం, రాయటం ఎలాగో, పోరాడి బతకడం ఎలాగో నేర్పించాడు. జీవితపు చివరి కాలంలో షల్మిరా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పటాసేక 130 సంవత్సరాల వయసులో జూన్ 13న 1958న బ్రెజిల్లోని శాంటా ఎడాక్సియా సావ్ పోలోలో కన్ను మూశాడు. పటాసేక జీవిత కాలంలో 1888లో బానిసత్వ నిర్మూలన, 1889లో గణతంత్ర స్థాపన, 2 ప్రపంచ యుద్ధాలు, అనేక సామాజిక ఉద్యమాలు చూశాడు. పటాసేక ఆరోగ్యంగా 130 సంవత్సరాలు బ్రతికాడు.